అన్నదానం మనిషి ఆకలి తీరుస్తుంది. రక్తదానం ఒక నిండు ప్రాణాన్ని కాపాడుతుంది. నిత్య సేవకుడు, నిరంతర శ్రామికుడు, పేదల పెన్నిది, మంచి మనసున్న మహారాజు, తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, వాణిజ్య, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. ఆర్గనైజ్డ్ బై త్రిబుల్ యువసేన ఇన్ అసోసియేషన్ విత్ తెలంగాణ యూత్ కాంగ్రెస్. ఈ కార్యక్రమం యోగేశ్వర్ రెడ్డి, లోకేందర్ రెడ్డి, రమాకాంత్ లోకే, సంతోష్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి వీరి ఆధ్వర్యంలో శ్రీధర్ బాబు గారి బర్త్డే సందర్భంగా గాంధీ భవన్ లో ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. తెలంగాణ ఐటీ శాఖ, ఇండస్ట్రియల్, శాసనసభ వ్యవహారాల శాఖ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రాంతాలలో శ్రీధర్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఉన్నారు. పెద్దలు శ్రీధర్ బాబు గారు తెలంగాణ రాష్ట్రాన్ని, ఐటీ రంగాన్ని రోజు రోజుకి దినదినాభివృద్ధిగా ఈ రాష్ట్రాన్ని భారతదేశంలో ఐటీ హబ్ ఎక్కడుందా అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉండే విధంగా తన శ్రాయశక్తిలా కృషి చేసినటువంటి శ్రీధర్ బాబు గారికి ఆ భగవంతుడు ఆశీస్సులతోటి నిండు నూరేళ్ళు ప్రజల పక్షాన పోరాటం చేసే విధంగా, ప్రజలకు మంచి చేసే విధంగా తనకు ఆయుర ఆరోగ్యాలు కల్పించాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో రోజు జరుగుతున్నటువంటి రాజకీయ కార్యక్రమాలలో శ్రీధర్ బాబు గారు బిజీ ఉన్నందున ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తేవాల్సినటువంటి అవసరాన్ని సందర్భంగా ఇవాళ ఈ పుట్టినరోజు సంబరాల్లో తాను తెలంగాణ రాష్ట్రంలో లేకుండా అబ్రాడ్స్లో అమెరికా పోయింది కావున తాను అందుబాటులో లేడి ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ. కాకపోతే ఈ ప్రజల కోసమే అమెరికా పోయింది కాబట్టి శ్రీధర్ బాబు గారు తిరిగి 10 రోజుల్లో వచ్చే సందర్భంలో ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొని వస్తాడని చెప్పి తనకు అక్కడ ఎల్లవేళలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా అందుబాటులో ఉన్నారు. అక్కడ ఆయనకు భగవంతుడు ఆయనకు ఎల్లవేళలా ఆశీస్సులు ఇస్తాడని చెప్పి ఆశిస్తూ ఈ సంబరాలలో రాష్ట్రంలో పాల్పంచుకుంటున్నటువంటి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు.